నెల్లూరు సంతపేట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి చేపట్టిన 24 గంటల ఉపవాస దీక్ష ముగిసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగుతూ వైసీపీ నేతలు హిందూ ధర్మాన్ని కించపరిచారంటూ పార్టీలకు అతీతంగా ఈ దీక్ష చేపట్టినట్లు తెలిపారు. అనంతరం పసుపు నీళ్లతో స్నానమాచరించి నిమ్మరసం తీసుకుని దీక్ష విరమించారు. ఈ సందర్భంగా సంతపేట నుంచి రంగనాయకులపేట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం దేవుళ్లను అవహేళన చేయడం సరికాదన్నారు. ప్రతి ఒక్కరూ ఇతర మతాలను గౌరవించాలని రేవతి హెచ్చరించారు. గోకులనందన గోవింద గోవింద ధర్మాన్ని కాపాడదాం, హిందూ ధర్మాన్ని కాపాడదాం, హిందూ ధర్మాన్ని కాపాడదాం. హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళు ఎవరో మెప్పు కోసం గోవిందనామాలని కించపరుస్తూ వ్యంగ్యంగా అవహేళన చేయటాన్ని నేను టీవీలో చూశాక నేను చాలా బాధపడ్డాను. పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేదు. ఒక హిందువుగా నేను అది సహించలేకపోయాను. అంటే అన్య మతస్థులతో హిందువుల యొక్క దైవమైన ఏడుకొండల వాడి గోవిందనామాలని ఆ విధంగా చేయటం అపహాస్యంగా భావించాను. అయితే అనొచ్చు, అంతకుముందు ఎవరో చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని. కానీ వాళ్ళందరూ కూడా హిందువులే, ఆ విధంగా వ్యంగ్యంగా చేయలేదు. అందరూ కూడా పసుపు కండువాతో చేసి ఉన్నారు. కానీ మనం అన్య మతస్థులతో చేపించాము. నెల్లూరులో కుల మతాలకు అతీతంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ వలె క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ కొనసాగుతాము. దర్గామెట్లో రొట్టెల పండుగ చేస్తే ఎక్కువ శాతం హిందువులే ఉంటారు. క్రిస్టమస్ చర్చి రోజు అది చూస్తే హిందువులమే ఉంటాము. అయితే ఆ రోజు చర్చికి వెళ్ళి యేసుప్రభు స్తోత్రాలను అన్య మతస్థులమైన మేము అపహేళన చేస్తే అది కరెక్ట్ కాదు. అదేవిధంగా రొట్టెల పండగకి అక్కడికి వెళ్ళి అక్కడ హిందువులు అయిన మేము అల్లా గురించి ఆయన యొక్క నమాజుని మేము పఠించి వ్యాఖ్యానంగా చేస్తే అది సహించని నేరము. నేననేది ఏ మతం వాళ్ళని ఆ మతం వాళ్ళని గౌరవించుకోవాలి. అందరూ సమానమే, అందరూ కలిసిమెలిసి ఉండాలి. కానీ రాజకీయాలకి ఒక దైవాన్ని వాడుకోకూడదని నేను బాధపడి నిన్నటి దినాన నేను నిరాహార దీక్షకు కూర్చొని 24 గంటలు దీక్ష చేసి సంతపేట ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా కూర్చొని ఈరోజు 24 గంటల తర్వాత పసుపు నీళ్లతోటి స్నానం చేసి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని ఆంజనేయ స్వామి గుడి నుంచి రంగనాయకులపేట ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి నేను దీక్ష విరమించడం జరిగింది.